దారం విలువ విడిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుందనేది ఓ సినిమా డైలాగ్ వీరి జీవితానికి పునాదైంది. విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన ఓ జంటకు వారి మధ్య ఉన్న దాంపత్య జీవితం గుర్తుకు వచ్చింది. వారు కలిసి ఉన్న రోజుల్లో తిరిగిన తీయటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. దీంతో వెంటనే కోర్టు మెట్ల సాక్షిగా మళ్లీ ఒకటయ్యారు. ఒకరినొకరు హక్ చేసుకుని విలిపించిన తీరు కన్నీళ్లు తెప్పిస్తోంది. ఢిల్లీకి చెందిన శిఖా సింగ్ సౌరభ్లకు 2020లో ఎంతో వైభవంగా వివాహం జరిగింది. ఎన్నో కలలతో సరికొత్త ఆశలతో వీరిద్దరూ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. పెళ్లైన కొద్ది రోజులకే వీరిద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు మొదలయ్యాయి. ఆ ఈగో కాస్త పెద్దదై ఇద్దరి మధ్య దూరాన్ని పెంచేసింది. చివరికి అది కోపంగా, ద్వేషంగా మారి ఎవరి దారి వారు చూసుకునేలా చేసింది. ఈ క్రమంలోనే శిఖా సింగ్ తన భర్త సౌరభ్పై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఒకరినొకరు క్షమించుకోలేనంతగా న్యాయస్థానం వేదికగా విడాకుల కోసం యుద్ధం ప్రకటించుకున్నారు. మధ్యతరగతి ఇళ్లలో పిల్లల గొడవలు తల్లిదండ్రుల ప్రాణాల మీదకు తెస్తాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. కూతురు సంసారం ముక్కలైపోతుందనే బాధ ఒకవైపు, కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరగడం మరోవైపు శిఖా తండ్రిని కోలుకుని దెబ్బతీశాయి. కేసుల కోసం, కోర్టు ఖర్చుల కోసం ఆయన తన దగ్గర ఉన్న డబ్బునంతా భారీగా ఖర్చు చేసేశారు. చివరికి ఆ కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయింది. ఆ మానసిక ఒత్తిడి, ఆర్థిక భారం తట్టుకోలేక ఒకరోజు హఠాత్తుగా శిఖా తండ్రికి గుండెపోటు వచ్చింది. దాంతో ఆ కుటుంబం ఒక్కసారిగా దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయింది. వైద్యం చేయించడానికి చేతిలో రూపాయి కూడా లేకపోవడంతో శిఖా తన తండ్రిని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించింది. ఈ విషయం భర్త సౌరభ్కు తెలిసింది. సాధారణంగా అయితే కేసు పెట్టి కోర్టుకు ఇచ్చిన భార్య కుటుంబం కాబట్టి చాలా మంది పట్టించుకోరు. కానీ సౌరభ్లోని మానవత్వం మేల్కొంది. శత్రుత్వాన్ని పక్కన పెట్టి వెంటనే ఆసుపత్రికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అక్కడ తన మామగారి దీనస్థితిని చూసి చలించిపోయాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆయనను ఒక కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి తన సొంత డబ్బులతో అత్యుత్తమ వైద్యం చేయించాడు. ఆపరేషన్ చేయించి తన మామ ప్రాణాలను కాపాడాడు. ఈ కష్టకాలంలో సౌరభ్ చూపించిన ప్రేమే ఆ ఇద్దరి మధ్య ఉన్న ఈగోను, కోపాన్ని మంచులా కరిగించేసింది. కష్టంలో తోడు నిలబడేవాడే నిజమైన తోడు అని శిఖకు అర్థమైంది. ఇక ఆ తర్వాత ఢిల్లీలోని కోర్టులో వీరి విడాకుల కేసుకు సంబంధించి తదుపరి విచారణ జరిగింది. ఇద్దరు కలిసి కోర్టుకు హాజరయ్యారు. జడ్జి ముందు నిలబడిన ఆ జంట ఒకరినొకరు చూసుకొని తట్టుకోలేకపోయారు. కోర్టు ప్రాంగణంలోనే ఒకరినొకరు గట్టిగా హత్తుకొని వెక్కి వెక్కి ఏడ్చారు. అవును, తెగిపోయేటప్పుడే దారం బలం తెలిసిందే. విడిపోయేటప్పుడే ఆ బంధం విలువ ఏంటో ఇద్దరికి తెలిసొచ్చింది. మేము విడిపోవట్లేదు, కలిసి జీవిస్తామంటూ ఆనంద భాష్పాలతో కోర్టు మెట్లు దిగారు. ప్రస్తుతం వీరు కోర్టులో భావోద్వేగానికి గురైన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం. క్షమించే గుణమే సంసారాన్ని నిలబెడుతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.